హలో అండి. నా పేరు డాక్టర్ అవని. నేను ఇక్కడ అశ్విని హాస్పిటల్‌లో ఫుల్ టైమ్ గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం అనీమియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు అనీమియా అంటే ఏంటి? నార్మల్‌గా రక్తము 11 గ్రాముల కంటే తక్కువుంది అనంటే దాన్ని అనీమియా అని అంటామనమాట. సో, ప్రెగ్నెన్సీలో అనీమియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మందికి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అనీమియా రాకుండా ఉండడానికి నార్మల్‌గా మనం మూడో నెల తర్వాత నుండి రోజు ఐరన్ టాబ్లెట్స్ అనేవి రాసిస్తామనమాట. ఈ ఐరన్ టాబ్లెట్స్ కొంతమందికి పడకపోవచ్చు. కొంతమందికి ఆ ఐరన్ టాబ్లెట్స్ వల్ల ఎలర్జీస్ రావడం గానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అయ్యి డైజెషన్ కరెక్ట్‌గా అవ్వకపోవడం గానీ, లేకపోతే కొంతమందికి కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ కరెక్ట్‌గా ఎళ్ళకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో, ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే ఐరన్ టాబ్లెట్ ఎప్పుడైనా సరే రాత్రి పూట వేసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు కొంచెం తక్కువగా కనిపిస్తాయి. అలాగే ఐరన్ పెరగాలి అంటే రక్తం పెరగాలి అని అనుకుంటే ఐరన్‌తో పాటు విటమిన్ సి టాబ్లెట్స్ ఏసుకుంటే ఎక్కువ రక్తం పెరిగే అవకాశం ఉంటుంది. విటమిన్ సి అంటే నార్మల్‌గా మనం ఇప్పుడు ఫ్రూట్స్‌లో జామకాయ గానీ, లేకపోతే ఆమ్లా కానీ, లేకపోతే ఆరెంజెస్ ఇట్లాంటి వాటిలలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇట్లాంటి విటమిన్ సి ఉండే ఫుడ్స్ తింటే కూడా మనకి రక్తం అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో చాలా గ్రేడ్స్ ఉంటాయండి. మైల్డ్ అనీమియా, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అనేసి. సపోజ్ వెరీ సివియర్ కానీ అట్లుంది అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా అడ్మిట్ చేసుకొని బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ చేపించుకోవాల్సి ఉంటదండి. అంటే రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటది. ఎందుకు అనంటే సివియర్ అనీమియా వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అనంటే, ఒకటి మదర్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మదర్‌కి ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండకుండానే బేబీ పుట్టే అవకాశం ఉంటుంది. మదర్‌కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. బేబీ గ్రోత్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము. ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి త్వరగా ఐరన్ డెఫిషియన్సీ అంటే అనీమియా అలా ఏమైనా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అలాగే 7th ఆర్ 8th మంత్‌లో మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని రక్తం ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా. నార్మల్‌గా డెలివరీ అయిపోగానే అందరూ ఐరన్ టాబ్లెట్స్ స్టాప్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా డెలివరీ అయినాక 6 మంత్స్ వరకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో కూడా కంటిన్యూయస్‌గా ఐరన్ టాబ్లెట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. దానివల్ల బేబీకి బెనిఫిట్, ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేసే బ్రెస్ట్ మిల్క్‌లో కూడా కొంచెం ఐరన్ కంటెంట్ అనేది బేబీకి వెళ్తుంది. అండ్ మీ పర్సనల్ హెల్త్ కూడా దానివల్ల బెనిఫిట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏమి తింటే రక్తం పెరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, నార్మల్‌గా డైలీ 1 ఎగ్ తీసుకోవడం గానీ, లేకపోతే మీట్ అంటే చికెన్ గానీ, మటన్ గానీ ఇలా లేదా లీఫీ వెజిటబుల్స్ దాంట్లో పాలకూర, ఫ్రూట్స్‌కొచ్చేసరికి పొమోగ్రానేట్ అంటే దానిమ్మ పండు, ఆమ్లా ఇదివరకు చెప్పినట్టుగా ఇవి తీసుకుంటే పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.